హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మనం సిద్ధార్థ్ నటించిన 'త్రీ బీహెచ్‌కే' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో 'నితిన్ నటించిన తమ్ముడు' మూవీ, అలాగే 'మెట్రో ఇన్ దినోమే' మూవీ, దాంతో పాటు 'పరందుపు' మరియు 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' మూవీ యొక్క రివ్యూ అయితే నా ఛానల్‌లో ఉంది. మీకు నచ్చితే దాన్ని చూడండి. ఈ సినిమా కథ చూసుకుంటే, శరత్ కుమార్ అయితే సాధారణ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్. ఆయనకి ఇద్దరు పిల్లలుంటారు. ఒకటి అబ్బాయి, ఒక అమ్మాయి. సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుండి తల్లి అయిన తండ్రి ఏమనుకుంటాడు, ఎలాగైనా కష్టపడైనా నా పిల్లలకైతే మంచి చదువునైతే అందించాలా, దాంతో పాటు వాళ్ళు కష్టపడి ఏదో ఒక మంచి ఉద్యోగం అయితే సాధించాలా. ఇవి రెండిటితో పాటు ముఖ్యమైనది, ఎలాగైనా కష్టపడి జీవితంలో ఒక మంచి సొంత ఇల్లు అయితే కట్టుకునాలనే ఒక ఆశ అయితే ఉంటుంది ప్రతి ఫ్యామిలీలోనూ. ఇలాంటి న్యాయమైన కోరిక నెరవేరిందా లేదా అనేదే ఈ సినిమా యొక్క కథ. ఈ సినిమా యొక్క ప్లాట్ అయితే ఈజీలీ కనెక్ట్ అయిపోయే ఇలాంటి ప్లాట్. ఎందుకంటే ఇలాంటి రకమైన కోరిక ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితంలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ యొక్క ప్లాట్ ని మాక్సిమం ఆనెస్ట్ గా చెప్పడానికి ట్రై చేశాడు విత్ రియలిస్టిక్ వేలోనే. అంటే ఒక కుటుంబానికి ఒక కష్టము, వాళ్ళు ఉంటే పిల్లలకి ఒక సమస్య, ఒక పిల్లోడు బాగా చదువుతాడు, ఇంకొక పిల్లోడు బాగా చదవడు, వాళ్ళు రెంటలు హౌస్ లో ఉండే సమస్య, ఎలా వాళ్ళు ఈ సమస్యలంతా ఎదుర్కొన్నారు, వాళ్ళు అనుకున్న కల నెరవేరిందా లేదా, వాళ్ళు డబ్బునంతా రెడీ చేసుకున్నారా వాళ్ళ ఇల్లు కట్టడానికి. డైరెక్టర్ అయితే వెరీ వెరీ హానెస్ట్ వేలో ఈ సినిమానైతే చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ వరకు తీసుకున్న ప్లాట్‌కైతే 100% న్యాయం చేశాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఏం చెప్పాలనుకున్నాడో అది మాత్రమే చెప్పాడు. డైరెక్టర్ అయితే ఎక్సలెంట్‌గా వర్క్ చేశాడు ఫస్ట్ హాఫ్ అయితే. బట్ సెకండ్ హాఫ్ లైట్‌గా మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇంత స్టాండర్డ్‌గా పెట్టినప్పుడు సెకండ్ హాఫ్‌లో అన్‌వాంటెడ్ థింగ్స్ దండిగా ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళ కూతురి ఫ్యామిలీ సమస్యలు గాని, సిద్ధార్థ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయ్యేది గాని, ఈ సినిమాలో పాజిటివ్ అయితే శరత్ కుమార్ యాక్టింగ్ అంటే టాప్ నాచ్‌గా ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా చేశాడు. ఎందుకంటే తన పెర్ఫార్మన్స్ వచ్చేసి చాలా రియలిస్టిక్‌గా అనిపించి మనకైతే ఒక తండ్రి ఎలా కష్టపడుతున్నాడు, ఎలా బాధపడుతున్నాడు అనేది మనమైతే యాక్చువల్‌గా ఫీల్ అవుతాం ఆయన క్యారెక్టర్ చూసి. సిద్ధార్థ్ అయితే తనకిచ్చిన రోల్ అయితే చాలా నీట్‌గానే చేసుకొని వచ్చాడు. దేవయాని, నీతా రఘునాథ్ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకిచ్చిన పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగానే చేశారు. మ్యూజిక్ కూడా ఈ సినిమాకి బాగానే బ్యాక్ బోన్‌గా బాగానే సపోర్ట్ చేసింది. ఇదొకటి అడిషనల్ అడ్వాంటేజ్ మ్యూజిక్ వచ్చేసి ఈ సినిమాకి. బట్ స్టోరీ అయితే ఎక్సలెంట్ స్టోరీ పాయింట్ తీసుకున్నాడయితే. బట్ స్క్రీన్ ప్లేని దానికి తగినట్టుగా చేయలేదని నేనైతే ఫీల్ అవుతా. ఇదే ఈ సినిమాలో పాజిటివ్ విషయాలు. సినిమాలో నెగెటివ్ మాట్లాడుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకు ఎటువంటి డౌట్ అయితే లేదు. 100% జెన్యూన్ మూవీ. బట్ సెకండ్ హాఫ్‌లోనే ఆ ప్లాట్ మిస్ అయినట్లు ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కూతురికి ఫ్యామిలీలో జరిగే ఇష్యూ గాని, సిద్ధార్థ్ ఒక బిజినెస్ చేసి లాస్ అయిపోతాడు. ఇదొకటి అన్‌వాంటెడ్ కాబట్టి నేనైతే ఫీల్ అవుతా. ఇంకోటి మేజర్ మైనస్ వచ్చేసి ఈ సినిమాలో హీరో సిద్ధార్థ లేకుంటే శరత్ కుమార్ అనే ఒక కన్‌ఫ్యూజన్ అయితే నాకొచ్చింది. దాంతో పాటు 25 ఇయర్స్ డ్యూరేషన్ చూపియాలి కాబట్టి సినిమా స్క్రీన్ ప్లేలో పేసింగ్ అయితే కాస్త స్లోగానే ఉంటుంది. ఇంకొంచెం టైట్ ఉండిందని నాకైతే ఫీల్ అయింది అక్కడక్కడ. ఎమోషన్ అండ్ సెంటిమెంట్ స్టార్టింగ్‌లో అయితే మనకి ఓకేగా అనిపిస్తుంది గానీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదైతే కాస్త ఓవర్ డోస్ అయిపోయినట్టు నాకైతే ఫీల్ అయింది. ఇవే ఈ సినిమాలో నెగెటివ్ అయితే. ఈ సినిమా వచ్చేసి ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇలాంటి సినిమాలైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఈ సినిమాకైతే యూ సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమానైతే మనం ఒక్కసారైనా చూడొచ్చు. ఎందుకంటే ఆ ఒక యూనివర్సల్ ప్లాట్ ఖచ్చితంగా మనమైతే ఎమోషనల్‌గా ఫీల్ అవుతాం. ఖచ్చితంగా ఆ స్టోరీ అయితే మమ్మల్ని టచ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఈ సినిమా అయితే ఖచ్చితంగా అందరూ ఒకసారైతే చూడొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే షేర్ చేయండి.